స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. సో ఇప్పుడు మనం 18 మెట్లు చూసాం కదా. 18 మెట్ల నుంచి ఇదిగోండి పైకి వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ గోల్డెన్ టెంపుల్ అయితే అద్భుతంగా కనపడుతుంది. మీకు ఆ రైట్ సైడ్ ఒక చెట్టు కనపడుతుంది, చూసారా? ఆ చెట్టు ఇంతకుముందు చాలా పెద్ద చెట్టుగా ఉండేదంట. సో ఆ కొమ్మలన్నీ కూడా కొన్ని వాలిపోయి వానలకి వాటికి బరువు ఎక్కిపోయి కిందకి వంగిపోయి ఉంటే ఇంకా వాటిని పైన ఎక్కడ పడుతుందో అని కట్ చేసేసారంట. ఇప్పుడు ఆ చెట్టు గురించి ఎందుకు చెప్పానంటే, ఆ చెట్టు దగ్గరే అన్నమాట ఇప్పుడు మా మీటింగ్ పాయింట్. సో మా సాములందరూ కూడా ముందు వెళ్ళిపోయారు. చాలామంది అయితే దర్శనం చేసుకుని కూడా బయటకు వచ్చేసారు. నన్ను అయితే ఆ చెట్టు దగ్గరికి రమ్మని చెప్పారనమాట. ఇక్కడ ఒక మనకి ఉండే ఉపయోగం ఏంటంటే, మొబైల్స్ కూడా అలో చేస్తున్నారు లోపలికి. మనం మొబైల్ కూడా తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మొబైల్స్తోనే తీసింది. చూడండి బంగారు గోపురం ఎంత అద్భుతంగా ఉందో, కేరళ స్టైల్ అనమాట ఇది. సో ఇది బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ బంగారు పూత అయితే పూయించారనమాట దీనికి. చుట్టూ అడవి చూడండి ఎలా ఉందో పైనుంచి చూస్తూ ఉంటే. సో ఇప్పుడైతే ఎవరు లేరు, ఎందుకంటే ఇప్పుడు 3 గంటలకి ఇప్పుడే తెరుస్తున్నారనమాట గుడి. ఇప్పుడుదా మేము 18 మెట్లు ఎక్కి పైకి వచ్చాము. సో ఇంక లోపల స్వాములు పూజ చేసి వచ్చి అందరూ వెనకుండే వినాయకుడికి వాటికి పూజ చేసిన తర్వాతే మిగతా వాటికి అంటే తీసుకెళ్తారనమాట. సో ఇక్కడ మీకు ధ్వజస్తంభం కనబడుతుంది కదా. సో ధ్వజస్తంభం మీద పైన చూస్తే మీకు యాక్చువల్లీ గుర్రం కనబడుతుంది. అందరూ అయ్యప్ప స్వామి యొక్క వాహనాన్ని పులి అనుకుంటారు, కానీ పులి కాదు. అయ్యప్ప స్వామి యొక్క వాహనం గుర్రం అన్నమాట. సో ఇదిగో చూడండి, పూజారులు 3 గంటల తర్వాత పూజలు చేసి గుడిని ఓపెన్ చేస్తున్నారు. సో ఇంకా గుడి అయితే ఓపెన్ కాలేదు. ఇప్పుడే స్వాములు దీపం తీసుకుని వెళ్తున్నారు. సో వీళ్ళు వెళ్ళి తీసి అక్కడ స్వామికి నమస్కారం పెట్టి ముందు ఆ దీపాన్ని అక్కడ 2 వైపులా ద్వారానికి 2 వైపులా వెలిగించి ఆ తర్వాత తాళంతో డోర్ తీస్తారనమాట. డోర్ తీసి మళ్ళీ లోపలికి వెళ్ళి స్వామివారికి దర్శన ప్రాప్తం కల్పిస్తారు.
మున్నోటి కడిపోతా సో చూస్తున్నారు కదా, స్వాములను అయితే అలౌ చేసేస్తున్నారు దర్శనానికి. సో ఇంకా చూడండి ఎలా వస్తారో స్వాములు. సో మీకు అక్కడ గడ్డం పెట్టుకుని ఒక పెద్ద కనిపిస్తున్నాడు కదా, సో ఆయన ఎవరంటే పందలరాజు వంశస్థులు అన్నమాట వాళ్ళు. సో వీళ్ళు ప్రతిసారి శబరిమల ఓపెన్ చేసినప్పుడు ఆ వంశంలో ఒకరికి దర్శనం కల్పిస్తారనమాట. సో కొంచెం మూవ్ అవుతూ ఉన్నాము. కొంచెం మూవ్ అవుతూ ఉండగా కొంచెం స్వాములు విపరీతంగా అయితే వచ్చేస్తున్నారు. సో ఇక్కడ తులాభారం కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. చూడండి అక్కడ మనం త్రాసు అయితే చూడొచ్చు. సో స్వాములు అయితే ఫస్ట్ స్వామిని దర్శించుకొని తర్వాత వినాయకుడిని, అక్కడే వేరే అమ్మవారిని చూసుకుంటూ వస్తున్నారనమాట. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ప్రస్తుతానికి అయితే అందరినీ ఫాస్ట్గా అయితే పంపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడే తెరిచారు కాబట్టి క్రౌడ్ తక్కువ ఉందన్నమాట. అండ్ మా వెనకాల వచ్చిన వాళ్ళు అయితే క్రౌడ్ ఎక్కువ ఉంది. కానీ ఒక 2 నిమిషాలు చూడండి, మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఖాళీ అయిపోయిందన్నమాట. సో మీరు అక్కడ చూస్తే మనకి గోపురం మీద ఒక అయ్యప్ప స్వామివారి పులి మీద ఉండే బొమ్మను అయితే చూడొచ్చు మనం దగ్గర నుంచి. ఇది స్వామివారి గుడి వెనక భాగం అన్నమాట. సో మామూలుగా అయితే మనకి స్వాములు తక్కువగా ఉన్నప్పుడు, అంటే జనం తక్కువగా ఉన్నప్పుడు ముందు నుంచి పంపిస్తారంట. ఇప్పుడు జనం ఎక్కువ ఉండే దానివల్ల మనకి పైకి డైవర్ట్ చేసి పంపిస్తారు. ధ్వజస్తంభం ముందు కూడా మనకు ఒక డోర్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి మనకి మామూలుగా పూజలు పునస్కారాలకి ఆ ద్వారం నుంచి అన్నమాట బయటికి వచ్చేది. స్వామియే శరణమయ్యప్ప. మీరు వెనక చూస్తే చూడండి, కౌంటర్ ఆ పైన వచ్చే ఇదంతా కూడా ఫుల్గా నిండిపోయింది. కింద కూడా స్వాములు బీభత్సంగా ఉన్నారు. మా స్వాములు కూడా ఒకరిద్దరు కనపడ్డారు. ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ అద్భుతంగా కనిపిస్తుందండి. సో చూసారా, మొత్తం పైన అందరూ నిండిపోయారు స్వాములతో. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయండి. మేమైతే ఈ లాస్ట్లో మీకు క్యూ లైన్కి రైట్ సైడ్ నిలబడుకున్నాము. ఎందుకంటే ఇది ఇక్కడ ముందు చూసారంటే మీరు స్వామివారి దగ్గరగా ముందు వెళ్ళే క్యూ అన్నమాట అది. కానీ మన ప్రాప్తం ఏంటంటే ఈ లైనే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. సో మా పక్కనే వెళ్ళొచ్చు, వెళ్ళి అందరూ ఇక్కడ ఒక జంక్షన్ దగ్గర వచ్చి అక్కడి నుంచి డివైడ్ అవుతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఆ పక్క లైన్లో నుంచి నేరుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి దూరేస్తున్నారు అనమాట. అందువల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసారంటే మీరు అయ్యప్ప స్వామి వారి యొక్క అచ్చు అట్లాగే సూపర్గా కనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి. ఐఫోన్తో తీయడం వల్ల మనకి ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు, సూపర్ క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, ఈ లాస్ట్లో నుంచి వెళ్ళామంటే మనం దగ్గరగా అయితే చూడొచ్చు స్వామిని. సో ఇక్కడ చాలామంది తోసుకుంటారు, చాలామంది పిల్లలతో వచ్చిన వాళ్ళు నలిగిపోతారు అనమాట. అప్పుడు ఇక్కడ నుండే పోలీసులు చూసారా, సో ఆ స్వాముల్ని ఆ చిన్న పిల్లల్ని తీసి ఇటు ఇచ్చామని చెప్తారు. సో అప్పుడు వీళ్ళు ఈ ఫ్రీ భాగంలో నిలబడుకుంటారనమాట పిల్లలు. సో వాళ్ళు అక్కడ క్యూ లైన్లోకి వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక క్యూ లైన్ వెళ్ళి ఆ క్యూ లైన్తో కలుస్తుంది. సో కాబట్టి అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అట్లా వచ్చేయచ్చు అనమాట పిల్లలు. అదిగోండి అక్కడ నుంచి పిల్లల్ని దించేశారు. సో వీళ్ళందరూ అలాగే ముందుకు నడుచుకుని వెళ్ళి అక్కడ కలుసుకుంటారు అన్నమాట.
చుట్టూ చూడండి అడవి, దట్టమైన అడవులు, సూపర్గా ఉంటుంది ఇక్కడ లొకేషను అంతా కూడా. మనమైతే ఇక్కడ ట్రిప్కి అయితే రాలేదు, కానీ ఇక్కడికి వస్తే ఒక ఏమంటారు దైవంతో సంబంధం భలే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అందరూ జీవితంలో ఒక్కసారైనా ఈ ప్లేస్కు అందరి దర్శనం చేసుకోవాలి స్వామివారిని. సో ఆల్మోస్ట్ మేము క్యూ లైన్ అంటే కిందకి దిగే క్యూ లైన్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ స్వామివారి గోడ మీద అంటే స్వామివారి గుడి యొక్క గోపురం మీద చూడండి, గోడ మీద స్వామివారి చరిత్రని చిన్న చిన్న శిల్పాలుగా రాసి ఉంటుంది. అక్కడ చెక్కుంటారు, బంగారు పూతపోయి కూడా ఉందని చూడండి. అక్కడ స్వామివారి చరిత్ర అంతా కూడా దాని మీద చెక్కబడి ఉంటుంది. సో నాదైతే దర్శనం అయిపోయింది. మ్యాక్సిమం ఇప్పుడైతే అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసమే, అందుకే త్వరగా చేసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మాలికాపురత్ అమ్మవారి టెంపుల్ అన్నమాట. సో ఫస్ట్ టైం వచ్చిన కన్యస్వాములు ఇలాగా కొబ్బరికాయలని గుడి చుట్టూ తిప్పి వాళ్ళ యొక్క మొక్కుబడి తీరుతుంది అని అక్కడ కొబ్బరికాయ ఇచ్చేయాలి, దాన్ని పగలగొట్టరు అన్నమాట. పక్కన సౌండ్ ఏదో వినపడుతున్నాయి. యాక్చువల్లీ దీని గురించి అయితే నాకు తెలీదు, కనుక్కొని చెప్తాను కావాలంటే. సో ఇక్కడ వచ్చేసి మేమేం చేసామంటే ఇక్కడ గోపురం ఉంది కదా, అమ్మవారి గుడి మీద గోపురం, ఆ గోపురం మీద మనం తీసుకొచ్చిన జాకెట్ ముక్కల్ని విసరాలన్నమాట. విసిరి అదిగోండి అక్కడ జారుతున్నాయి చూడండి, అలా జారి వచ్చిందంటే మీకు అది తీసుకునే అర్హత ఉందని, లేదు అక్కడే తగులుకునిందంటే అది మీరు దేవస్థానానికి వెళ్ళిపోతుంది. అలాగే అది జారేటప్పుడు మీరే పట్టుకోవాలి. అది కింద పడిపోయినా అక్కడ ఒకరు దేవస్థానం వారు ఉంటారు, అది కింద పడిపోయినా మళ్ళీ మీరు దాన్ని తీసుకోలేరు అనమాట. సో కింద పడకుండా పట్టుకోవాలి. నేనైతే ఒక 10 జాకెట్లు అయితే తీసుకెళ్ళాను, జాకెట్ ముక్కలు. అది నేను ఇంకా ఇక్కడ అంత ఇసిరి లేకుండా, ఎందుకంటే స్వాములు అందరూ ఒకటే కింద పడేవన్నీ పట్టుకొని లాక్కుంటున్నారు. నాతో పాటు ఒక ఆయన వచ్చి 5 జాకెట్లు తెచ్చాడు, దాన్ని పైన వేసి కింద పడేటప్పుడు పట్టేసుకున్నాడు, కానీ పక్కన ఉండే స్వాములు నాకోటి అని లాక్కుంటున్నారు. సో అలా జరుగుతుందనేసి నేను వెళ్ళి స్వామివారికి డబ్బులు ఇచ్చి అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేయించి తీసుకొచ్చేసాను. ఎనీహౌ ఎట్ట చేసినా అమ్మవారి కృప మన మీద ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు కిందకి వెళ్ళి మా స్వాములతో కలుసుకొని అక్కడి నుంచి ఇంకా నెయ్యిని కొట్టాలన్నమాట. మెయిన్గా నెయ్యి కొబ్బరికాయలు తీసి నెయ్యిని తీసి మళ్ళీ అభిషేకానికి ఇవ్వాలి. అందుకు మేము ఇప్పుడు అందరూ చాలాసార్లు అయితే ఫోన్ చేశారు. నేను ఆ క్యూ లైన్లో ఇరుక్కునడం వల్ల దగ్గరికి త్వరగా రాలేకపోయినా బయటకి. అన్నీ ఒకే కదా. ఫస్ట్ క్వాలిటీ ఉండాలా. భయంకరం గట్టిగా ఉంది, సూపర్ ఉంది బా. ఒక్క చుక్క రాలా బయట. స్వామి సరైనమా బియ్యం దాంట్లో పెట్టుకున్నా, బియ్యం
మురళీస్వామి చూసుకోండి. సో అలా నెయ్యి కొట్టే కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇంకొక స్వామి అయితే కిందకి బయలుదేరాం. వాళ్ళందరూ కూడా మెల్లిగా అంటే వాళ్ళు ఇంకొక దారి తెలుసు అనమాట. వాళ్ళంతా వాళ్ళుగా వెళ్ళిపోతారు ఫాస్ట్గా. నేను ప్రసాదం అంతా తీసుకోవాలి, లేట్ అవుతుందని కొత్త కాబట్టి నేను ఇంకొక స్వామి మురళి అనే ఆయన ఇద్దరం వచ్చామన్నమాట. సో ప్రసాదం అరవాణి ప్రసాదం తీసుకొని ఇప్పుడైతే మాకు పెద్ద టాస్క్. సో ఇక్కడి నుంచి మేము వావర్స్ దీంట్లో నుంచి దిగుతున్నాము. ఈ తీసుకున్న ప్రసాదం అంతా కూడా ఒక బ్యాగ్ ఉందన్నమాట. అంటే ఒక పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం అనమాట. మనం దిగేదే ఒకటి ఇదనుకుంటే మనతో పాటు ఈ వెయిట్ని అంతా కూడా మోసుకుంటూ దిగాలి. కానీ నాతో వచ్చిన స్వామి ఒక పని చేశాడు అనమాట. నా కెమెరాలు, నా బట్టలు, అంటే నా జాలి బ్యాగు ఉంటారు దాన్ని, ఆ జాలి బ్యాగ్ ఉంది కదా, సో దాన్ని అయితే ఆయన తీసుకొని వచ్చాడు అనమాట. సో వచ్చే దారిలో మీకు అక్కడ చూస్తే కొంచెం ముందుగా కొంతమంది పరిగిస్తున్నారు చూడండి. ఒక అతనికి ఎమర్జెన్సీ అంట, హెల్త్ ఎమర్జెన్సీ. సో అంబులెన్స్లో అక్కడి నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించారు. హాస్పిటల్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అంబులెన్స్లోకి వెళ్ళారు అనమాట. సో ఈ దారులలోనే ఈ బొలేరోలు అయితే భలే తిరుగుతాయి. అలా మేము ప్రసాదం అంతా తీసుకొని కొంచెం నడక స్టార్ట్ చేసి కొంచెం దూరం రాగానే చీకటి పడుతూ వస్తుందన్నమాట. సో మెల్లిగా అయితే మేము నడుచుకుంటూ వచ్చాము. మెట్ల మార్గం వచ్చేసరికి నాకు కాలు దెబ్బ తగిలింది కాబట్టి ఆ కాలు కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నింది. కిందకి వచ్చేసరికి మెట్లు, ఇక్కడ నుంచి మేము మెట్ల మార్గంలోనే దిగాము. అక్కడి నుంచి వచ్చేసరికి కాలు అంతా వణుకుతున్నాయి. అట్నే కింద దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట. సో ఈ స్థలంలోనే పందలరాజుకి అయ్యప్ప స్వామి వారు దొరికారని చెప్తుంటారు. సో అక్కడ స్వామివారి పందలరాజు చేతిలో అయ్యప్ప స్వామి ఉండే విధంగా ఒక కళాచిత్రాన్ని అయితే చిత్రీకరించడం జరిగింది. సో అది కూడా మీరు చూడొచ్చు అక్కడ. సో అలా ఒక 2 అవర్స్కి మేమైతే పంబకు చేరుకున్నాం. ఇక్కడ అసలైన కామెడీ అన్నమాట. సో ఇప్పుడు మేము చూడండి, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే మామూలుగా పెద్ద బ్రిడ్జ్ వస్తుంది, ఎప్పుడైనా ఆ బ్రిడ్జ్ దాటాల్సిందే కదా బస్సు కోసం వెళ్ళాలంటే అనేసి మేము ఈ బ్రిడ్జ్ దాటి ఎలా వెళ్తున్నాము. ఇక్కడ మాకు ట్విస్ట్ జరిగిందనమాట. లాస్ట్కి వెళ్ళేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ అదిగోండి ఆ బ్రిడ్జి దాకా పంబ ద్వారానే మేము అట్లా బ్రిడ్జి దగ్గర నడిచి వెళ్ళేసరికి అక్కడ గేట్ క్లోజ్ చేసేసి ఉంది. కంచి వేసి క్లోజ్ చేసేసి బాగా పెద్ద తాళం వేసి పెట్టుందన్నమాట. అంత దూరం వచ్చాము, ఎక్కి దూకేద్దాం అనుకుంటే అక్కడ పోలీసులు వెళ్ళకూడదని చెప్పారు. మళ్ళీ తిరిగి వచ్చి వేరే మామూలు దారిలోనే వచ్చి మళ్ళీ ఈ బస్టాండ్కి రావాల్సి వచ్చింది. ఇక్కడైతే పంబకి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి బస్సులు. మేము ఒక బస్సు ఎక్కి మనం నీలక్కల్ చేరిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఏసీ బస్సులో నుంచి అయితే పొగలు వస్తుంది. అందరూ భయపడిపోయి ఆ పక్కన బస్సులన్నీ తీసేసి ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చారు. అది ఎందుకో తెలియదు మరి. సో అలా అక్కడికి వచ్చిన తర్వాత నీలక్కల్ నుంచి ఒక 2 అవర్స్ తర్వాత మేము అందరూ స్వాములు భోజనాలు అయిపోయి అక్కడ వాష్రూమ్లో అంతా క్లీన్గా చూసుకునేసి అక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోయాం. మేము ఇంకా ఈ దారిలో ఇప్పటి నుంచి వెళ్ళి కుట్రాలం వాటర్ ఫాల్స్ చూసుకొని అక్కడి నుంచి పళనికి వెళ్ళి పళని నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలన్నమాట. సో ఇదండి నా శబరిమల యాత్ర ఫస్ట్ కన్యస్వామిగా. సో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ఒక అరకోణం దాటిన తర్వాత దగ్గరలో మా ఊరు దగ్గర నెయ్యినైతే అందరం పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో చూడండి. సో ప్రస్తుతం మేము అరకోణంలో ఉన్నాం. ఇది అరకోణంలో ఉండే ఎంఆర్ఎఫ్ కంపెనీ మెయిన్ గేట్ అనమాట. సో ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న ఒక అమ్మవారి టెంపుల్ దగ్గర మేము ఇప్పుడు తెచ్చుకున్న నెయ్యిని కాచి ఇప్పుడు స్వాములందరికీ పంచాలన్నమాట.
సో మేము వచ్చేటప్పుడే ఒక స్టవ్ని అయితే బస్సులో పెట్టుకుని వచ్చాము ఈ నెయ్యి కాల్చుకోవడానికి అని. సో ఇప్పుడు ఆ నెయ్యిని కాచి అక్కడ ఉన్నాయి చూడండి డబ్బాలు తీసుకుని వచ్చామన్నమాట. ఆల్రెడీ స్టీల్ డబ్బాలు కొన్ని. సో ఆ డబ్బాలలో ఇప్పుడు స్వామివారి అందరికీ కూడా అది స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యి ఇందులో కలిపి ఇస్తారనమాట మనకి అక్కడ శబరిమలలో. సో మనం అక్కడ అభిషేకం నెయ్యిగా దీన్ని తీసుకెళ్ళి ఇంట్లో మనం పూజలకి కానీ వంటల్లో కానీ వాడుకుంటాం. రండి వా బాయ్ బా లైన్ వాయి ఎల్లి నా పాగరేగా వా వా మైన్ ఓర వందరుగా తీసుకో స్వామి సూప్ల నిప్పేద్రయ్యా గునా లేకునా జగన్ వాయించుకో సన్మల వా వా వాగా వాగా అలంగారం పంట వాయింటా జగన్ వాయింటా రండి ఇంకా ఎవరు ఆ స్వామి తీసుకో తీసుకోమా మొత్తం వేసి 37,013 రూపాయలు. 37,013 రూపాయలు. మళ్ళీ బస్సు కిలోమీటర్ వచ్చి 49,625 రూపాయలు. బస్సు కిలోమీటర్ పోయి వచ్చింది కదా 2985 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ టోటల్ అది சொல்லுப்பா కిలోమీటర్ சொல்லிடு అவ்வளவு 15 కిలోమీటర్ తక్కువ 2000 కిలోమీటర్లకి అమౌంట్ వచ్చి 49,625 రూపాయలు బస్సుకి ఉండేది. బస్సుకి టోటల్ వచ్చి ఎంత అయిందంటే 86,938 రూపాయలు. 87,000 లెక్క 87,000 3,000 మిగతా ఉంది. 3,000 డబ్బులు ఉన్నది. 3,000 ఇప్పుడు 2,000 పారికి ఉండు సామి అవసరం పర్రా సొమ్ము పరకం బొమ్మునది ఏమే ఇది 3,000 ఉంది. అది మొత్తం టోటల్గా 5,000 ఉంది. 5,000 వచ్చి మన డ్రైవర్కి మీరంతా ఎవరు ఇవ్వలా. డ్రైవర్కి 1,000 రూపాయలు దాన్ని తీయేస్తాం. 4,000 ఉంటుంది. 4,000లో గురుస్వామి దాంట్లో 2,000 తీయేస్తా ఉన్నా. మొత్తం 1,000 రూపాయలు ఉంటుంది. గురుస్వామికి 2,000 ఇస్తున్నాం అందు తరపున. గురుస్వామి కూడా టికెట్ అయినా ఫుల్ టికెట్ ఇచ్చినాడు కానీ దాంట్లో 2,000 మైనస్ చేసి 2,000 వేస్తాం. ఓకేనా? 1,000 రూపాయలు ఇది బొంగులా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.